గుడ్ మార్నింగ్, నేను సంతోష్. వెల్కమ్ టు 30/60. ముందుగా హెడ్లైన్స్. ముస్లిం రిజర్వేషన్లపై మరో ముందడుగు. బీసీ కమిషన్ నివేదికను ఆమోదించనున్న టీ సర్కార్. జీఎస్టీ బిల్లు ఆమోదంపై దృష్టి సారించిన తెలుగు రాష్ట్రాలు. అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచేందుకు కసరత్తు. పార్టీ ఎంపీలు, కీలక నేతలకు సోనియా విందు. ఆపరేషన్ 2019పై శ్రేణులతో మంతనాలు. 2018 కల్లా ప్రతి గ్రామానికి కరెంట్. యూపీ సీఎం యోగి కీలక నిర్ణయం. నగ్న ప్రదర్శనలు, రోడ్లపైనే వంట వార్పు. ఢిల్లీలో పోరు ఉధృతం చేసిన తమిళ రైతులు. నేడు ముంబైతో హైదరాబాద్ సూపర్ ఫైట్. హ్యాట్రిక్ విక్టరీపై కన్నేసిన సన్ రైజర్స్. ఇవాళ సాయంత్రం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరగనుంది. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రిజర్వేషన్ల పెంపు, శాసనసభ ప్రత్యేక సమావేశాలపై చర్చిస్తారు. ఈ నెల 16న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుండటంతో రిజర్వేషన్ల పెంపు బిల్లులపై సభలో కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. రైతు రుణమాఫీ విషయంలో తన హామీని నెరవేర్చుకుంది కేసీఆర్ సర్కార్. 4వ విడత రుణమాఫీ కింద 4,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. ఇవాల్టి కేబినెట్ లో ఈ విషయంపై చర్చించనున్నారు. అలాగే ఉద్యోగులకు డిఏకు కూడా ఇవాల్టి కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ నేటితో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో కీలకమైన జీఎస్టీ బిల్లు సహా మొత్తం 35 బిల్లులు ఆమోదం పొందాయి. అడుగడుగున అడ్డు తగిలిన ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొని కీలక బిల్లుల్ని గట్టెక్కించడం తమ విజయంగా అభివర్ణించుకుంటోంది ప్రభుత్వం. అటు సర్కార్ను ఇరుకున పెట్టడంతో సక్సెస్ అయ్యామంటున్నారు విపక్షాలు. జనవరి 31న మొదలైన పార్లమెంట్ సమావేశాలు 2 విడతలుగా కొనసాగాయి. ప్రతిపక్షాలు ప్రభుత్వం పట్టుదలకు పోయిన పలు సందర్భాల్లో సభా సమయం వృధా అయినప్పటికీ గతంతో పోలిస్తే ఈ సెషన్స్ కాస్త నయమనే చెప్పొచ్చు. మొత్తం 35 బిల్లులు ఆమోదం పొందాయి. ఇందులో లోక్సభ 21 బిల్లులు ఆమోదించగా రాజ్యసభ 14 బిల్లులకు క్లియరెన్స్ ఇచ్చింది. ఈ నెల 16 నుంచి తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. జీఎస్టీ బిల్లుతో పాటు మైనారిటీ, గిరిజన రిజర్వేషన్లపై చర్చ నిర్వహించేందుకు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచనుంది ప్రభుత్వం. మైనారిటీ, గిరిజన రిజర్వేషన్లపై ప్రత్యేక కమిటీని నియమించిన ముఖ్యమంత్రి ఆ కమిటీలో అందజేసిన నివేదికల ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి శాసనసభ్యులతో చర్చించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోనున్నారు. జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం ప్రత్యేకంగా సమావేశం కానుంది ఏపీ అసెంబ్లీ. ఇప్పటికే లోక్సభ, రాజ్యసభల్లో ఆమోదం పొందిన ఈ బిల్లుపై రాష్ట్రపతి సంతకం తర్వాత గెజెట్ వెలువడనుంది. అయితే అనంతరం దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో ఈ బిల్లుకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. దీనికోసం ఈ నెల చివరిలో లేదా వచ్చే నెల మొదటి వారంలో 2-3 రోజులకు రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమవుతుందని చెప్పారు మంత్రి యనమల. వచ్చే ఏడాది నుంచి ప్రతి హైస్కూల్లో కూచిపూడి తరగతులు తీసుకునేలా చర్యలు చేపడతామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విశాఖలో జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 7,000 మంది విద్యార్థినులతో కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. అమరావతిలో కూచిపూడి కళాక్షేత్రం నిర్మాణానికి భూమి కేటాయిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. వెనకబడిన కులాల సామాజిక స్థితిగతులపై అధ్యయనం చేసిన బీసీ కమిషన్ తన నివేదికను ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందించింది. కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. బీసీ ఈ కేటగిరీలోని కులాల విద్య, సామాజిక వెనకబడతానంపై తన నివేదికలో కమిషన్ వివరాలు పొందుపరిచింది. అనంతరం బీసీ కమిషన్ సభ్యులతో కలిసి రాజ్భవన్ కు వెళ్లిన కేసీఆర్ నివేదికలోని అంశాలపై గవర్నర్తో చర్చించారు. ఈ నివేదికపై వివిధ స్థాయిల్లో చర్చించి ఆయా వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ మంత్రి కేటీఆర్
కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి చెందిన పలు అంశాలను కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు మంత్రి. అంతకుముందు మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమైన కేటీఆర్ రోడ్ల అభివృద్ధితో పాటు పలు అంశాలను చర్చించారు. ఎంపీలు జితేందర్ రెడ్డి, వినోద్, బాలకృష్ణ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు కేసీఆర్ తో పాటు కేంద్ర మంత్రులను కలిసిన వారిలో ఉన్నారు. దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతోందన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. దేశంలో ఎక్కడా లేని విధంగా 500 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు విదేశాలకు వెళ్లి చదువుకునేందుకు ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ తీసుకొచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే దక్కుతుందన్నారు. ఏపీలో బీజేపీని బలోపేతం చేసేందుకు బూత్ స్థాయిలో కమిటీలను నియమిస్తున్నామన్నారు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు. భువనేశ్వర్ కేంద్రంగా ఈ నెల 16, 17 తేదీల్లో జరిగే అఖిల భారత జాతీయ కార్యవర్గ సమావేశ సమయానికల్లా జిల్లాలో శ్రీకాకుళం జిల్లా 1600, ఏపీలో 15,000 బూత్ కమిటీలను నియమిస్తామన్నారు. కమిటీల నివేదికను జాతీయ అధ్యక్షులు అమిత్ షాకు అందజేస్తామన్నారు. తిరుపతి ఎంపీ వరప్రసాద్ పై సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీగా గెలిచి 3 ఏళ్లైనా ఎంపీ నిధుల్లో ఒక్క పైసా ఖర్చు చేయలేదని ఆరోపిస్తున్నారు. టీఆర్పీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఆయన అన్ని విషయాల్లో తన అనుచరులకే ప్రాధాన్యం ఇస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రాంతాలు వేరైనా దేశ ప్రజలంతా ఒకటే అన్నారు కేంద్ర మంత్రి కల్రాజ్ మిశ్రా. భారత్లో 125 కోట్ల మంది ప్రజలను ఎన్డీఏ పాలిస్తోందన్నారు. దేశ సమగ్రత, అభివృద్ధి ప్రధాని మోదీ లక్ష్యమన్నారు. తిరుపతికి వచ్చిన కేంద్ర మంత్రి కల్రాజ్ మిశ్రా బీజేపీ నేత తరుణ్ విజయ్ వ్యాఖ్యలకు ఆయన ఇప్పటికే క్షమాపణ చెప్పారని గుర్తు చేశారు. జీజీహెచ్లో మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి పత్తిపాటి పుల్లారావు. గుంటూరు జీజీహెచ్ ను ఆయన సందర్శించారు. ఆసుపత్రిలో అందుతున్న సేవలపై ఆరా తీశారు. వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించిన పత్తిపాటి ఆసుపత్రికి కావాల్సిన సౌకర్యాలకు సంబంధించి అంచనాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందుతుందనే నమ్మకం అందరిలోనూ కలిగిందని, ఆ నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వేసవిలో ఆసుపత్రిలో నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వార్డుల్లో తిరిగి అక్కడి పరిస్థితిని పర్యవేక్షించారు. భూమా కుటుంబానికి అండగా ఉండాలని ఏకగ్రీవంగా తీర్మానించారు నంద్యాల టీడీపీ కార్యకర్తలు, నేతలు. నంద్యాలలో టీడీపీ నేతల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ నేత, ఆర్ఐసీ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, టీడీపీ యువనేత భూమా బ్రహ్మానందరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మాజీ ఆర్ఐసీ చైర్మన్ సారథ్యంలో కార్యకర్తలు, నేతలంతా భూమా కుటుంబానికి అండగా ఉండాలని ఈ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. నంద్యాల పట్టణ అభివృద్ధి కోసం దివంగత నేత భూమా నాగిరెడ్డి ఎంతగానో పరితపించారని, అతని ఆశయ సాధనకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఏపీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. మరోవైపు ఈ సమావేశంలో నంద్యాల డీఎస్పీ హరినాథ్ రెడ్డి వ్యవహారంపై ఘాటుగా స్పందించారు ఏవి సుబ్బారెడ్డి. ఇసుక మాఫియాతో పాటు మట్కా, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాల్లో ఆయన భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం మిషన్ కాకతీయ. చెరువుల పూడిక తీసి నీటి నిల్వ సామర్థ్యం పెంచడం, పొలాలకు సాగునీరు అందేలా చేపట్టిన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. మిషన్ కాకతీయ పనులకు పరిశీలించి తమిళనాడుకు చెందిన బృందం కరీంనగర్ జిల్లాలో పర్యటించింది. చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో మిషన్ కాకతీయ కింద చేపట్టిన చెరువులను పరిశీలించారు. పూడిక తీత, నీటి నిల్వ, సాగయ్యే పంట పొలాలకు సంబంధించి వివరాలు సేకరించారు. పెద్దపల్లి జిల్లా మంతనేలో ఇటీవల చనిపోయిన మధుకర్ కుటుంబీకులను పరామర్శించారు టీజేఏసీ చైర్మన్ కోదండరాం. మధుకర్ మృతిపై వివరాలు సేకరించారు. మధుకర్ మృతికి కారణమైన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. మధుకర్ ఒంటిపై ఉన్న గాయాలు అనుమానాలకు తావిస్తున్నాయన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోదండరాం డిమాండ్ చేశారు. 30/60 లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బ్యాక్ టు న్యూస్. అనంతపురం జిల్లాలో 10th స్పాట్ ను బహిష్కరించారు టీచర్లు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న భాషా పండితుల అప్గ్రేడేషన్, వెబ్ కౌన్సిలింగ్ రద్దు చేయాలంటూ జాక్టో, పాక్టో ఉపాధ్యాయ సంఘాలు స్పాట్ ను బహిష్కరించాయి.
అయితే మరో 4 సంఘాలు మాత్రం విధులకు హాజరవుతామని ప్రకటించాయి. దీంతో వివాదం ముదిరింది. పరిస్థితి చేజారే ప్రమాదం ఉందని గ్రహించిన విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. స్పాట్ జరిగే కేఎస్ఆర్ కళాశాల వద్ద శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. మెస్లో నాణ్యమైన ఆహారం అందించడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా మెస్ బిల్లులు కూడా ఎక్కువగా వస్తున్నాయని చెబుతున్నారు. ఇందుకు నిరసనగా ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. తెలంగాణలో ప్రాజెక్టులు కడుతున్న పనులను ఏపీ కాంట్రాక్టర్లకు కట్టబెడుతున్నారని విమర్శించారు టీజేఏసీ చైర్మన్ కోదండరాం. జూన్ 2, 3 తేదీల్లో తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర మహాసభలను వరంగల్లో నిర్వహిస్తామన్నారు. హన్మకొండలో జరిగిన సమావేశంలో కోదండరాం పాల్గొన్నారు. టీఆర్ఎస్ సర్కార్ 3 ఏళ్ల పాలనపై విమర్శలు కురిపించారు. గ్రేడ్ను బట్టి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు ఏపీ మంత్రి పితాని సత్యనారాయణ. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. జిల్లాలో 2000 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వాటిని స్థానిక రైస్ మిల్లులకు అనుసంధానం చేయాలని అధికారులను ఆదేశించారు. దళారుల చేతిలో మోసపోకుండా జాగ్రత్త వహించాలని రైతులకు సూచించారు పితాని. హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఏడాది కాలంలో అత్యధికంగా కార్నియా మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించిన రికార్డు సృష్టించింది. 2016 ఏప్రిల్ నుంచి 2017 మార్చి వరకు ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలో 2043 కార్నియా మార్పిడి శస్త్రచికిత్సలు చేసినట్లు ఆసుపత్రి వ్యవస్థాపకుడు చైర్మన్ డాక్టర్ జిఎన్ రావు చెప్పారు. గత 30 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు 23,091 కార్నియా మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించామన్నారు. హైదరాబాద్ లో హనుమాన్ శోభాయాత్ర వైభవంగా జరిగింది. గౌలిగూడ రామ మందిరం నుండి తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు యాత్ర కొనసాగింది. వేలాది మంది భక్తులు యాత్రలో పాల్గొన్నారు. జై శ్రీరామ్ నినాదాలతో భాగ్యనగర వీధులు మార్మోగాయి. ర్యాలీ అనంతరం జరిగిన వీర హనుమాన్ విజయ యాత్ర సభకు ముఖ్య అతిథిగా శ్రీనాథ పీఠాధిపతి జితేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. पुत्र पवन सुत नामन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणीयति मन बसिया सूक्ष्म रूप धरिति दिखावा. సూర్యాపేట జిల్లా జల్మల్కుంట తండాలో రొట్టెల పండుగ ఘనంగా జరిగింది. మహారాష్ట్రలో గిరిజనులు బాటీ భాజీ పేరుతో ఈ పండుగను సంప్రదాయంగా నిర్వహిస్తారు. ప్రకృతితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇక తెలంగాణలో జలమలకుంట మొదటిసారి బాటీ బాజీ నిర్వహించారు. రొట్టెల పండుగలో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి గిరిజనులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న గిరిజన మహిళలు సామూహికంగా రొట్టెలు తయారు చేశారు. ఆటపాటలతో సందడి చేశారు.
30/60లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. న్యూస్. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తమ పార్టీ ఎంపీలు కీలక నేతలకు విందు ఇచ్చారు. నిన్న రాత్రి పార్లమెంట్ హౌస్ లో సోనియా ఇచ్చిన విందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్సభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు. గతేడాది ఎన్నికల ర్యాలీలో అస్వస్థతకు గురైన తర్వాత పెద్ద వేడుకలో సోనియా పాల్గొనడం ఇదే మొదటిసారి. 2019 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న సోనియా దీనికి సంబంధించి పార్టీ నేతలతో మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. తనదైన నిర్ణయాలతో పాలనను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. కేబినెట్ తొలి భేటీలోనే రైతులకు రుణమాఫీ ప్రకటించిన ఆయన రెండో మంత్రివర్గ సమావేశంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అందరికీ విద్యుత్ ప్రకటన చేశారు. 2018 నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు పూర్తి స్థాయిలో విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకాన్ని అందరికీ విద్యుత్గా పేర్కొన్నారు. దీనికి సంబంధించి అవగాహన ఒప్పందంపై నిన్న సంతకం చేసింది యూపీ సర్కార్. అందరికీ విద్యుత్ సౌకర్యంలో భాగంగా ఈ నెల 14 నుంచి యూపీలోని అన్ని జిల్లా ప్రధాన కేంద్రాలకు 24 గంటలు కరెంటు సరఫరా చేస్తారు. తహసీల్స్ కు 20 గంటలు, గ్రామాలకు 18 గంటల సరఫరా చేయాలని యోగి ఆదిత్యనాథ్ నిర్ణయించారు. అటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని కూడా యోగి అధికారులను ఆదేశించారు. విద్యుత్పై సర్ఛార్జ్ చెల్లింపులను రద్దు చేశారు. 10,000కు మించిన బిల్లులను 4 వాయిదాల్లో చెల్లించే వీలు కల్పించారు. శ్రీనగర్ లోక్సభ స్థానం పరిధిలో ఈ నెల 13న రీపోలింగ్ నిర్వహించనున్నట్టు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. శ్రీనగర్ లోక్సభ స్థానం పరిధిలోని 38 కేంద్రాల్లో ఈ నెల 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రీపోలింగ్ జరగనుంది. ఉప ఎన్నిక సందర్భంగా భారీగా హింస జరిగింది. హింసాకాండ దృష్ట్యా రీపోలింగ్ నిర్వహిస్తున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. కులభూషణ్ జాదవ్ ఇష్యూ భారత్ను కుదిపేస్తోంది. రా అధికారిగా భావించి పాకిస్తాన్ అతడికి ఉరిశిక్ష ఖరారు చేసింది. ఈ అంశంపై నిన్న లోక్సభ దద్దరిల్లింది. మరోవైపు దేశవ్యాప్తంగా సాధారణ ప్రజల నుంచి కులభూషణ్ కు మద్దతు లభిస్తోంది. పాక్ చర్యను అంతా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ముంబైలో అతడి బంధువులు, సన్నిహితులు ఆయన పేరుపై ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పంజాబ్ విశ్వవిద్యాలయం రణరంగాన్ని తలపించింది. ఫీజుల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. పోలీసులు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళన చేస్తున్న విద్యార్థులను చెదరగొట్టేందుకు వాటర్ కెనాన్లు, బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. దీంతో మరింత రెచ్చిపోయిన విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ప్రతిగా పోలీసులు లాఠీలకు పని చెప్పారు. విద్యార్థులను చితకబాదారు. క్లాస్ రూమ్ లో ఉన్న వారిని తరిమి కొట్టారు. చెన్నైలో ఐటీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. నటుడు శరత్ కుమార్ భార్య ప్రముఖ నటి రాధిక సొంత సంస్థ రాడాన్ మీడియా వర్క్స్ పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఆర్కే నగర్ ఉప ఎన్నిక సందర్భంగా ఓటర్లకు డబ్బులు పంచుతున్నారనే ఆరోపణలతో ఇప్పటికే ఆమె భర్త నటుడు శరత్ కుమార్ నివాసంపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. శరత్ కుమార్ తమిళనాడు మంత్రి విజయ్ భాస్కర్ ఇళ్లలో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు తర్వాత రాడాన్ సంస్థపై దాడులకు దిగారు. రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండే శరత్ కుమార్ ప్రస్తుతం శశికళ వర్గానికి మద్దతుగా ఉన్నారు. అందులో భాగంగానే రాధిక మీడియా ఆఫీస్పై దాడి జరిగిందని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 10 రూపాయల నాణేలు చెల్లుబాటు కావంటూ వస్తున్న వదంతులపై ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. నాణేలు చెల్లవంటూ వస్తున్న వదంతులను నమ్మొద్దని చెప్పింది. అవన్నీ అపోహలేనని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఆర్బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. పాత, కొత్త 10 రూపాయల నాణేలు చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. అన్ని షాపుల్లో వీటిని వినియోగించుకోవచ్చని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని ఆర్బీఐ ప్రకటనలో పేర్కొంది. 10 రూపాయల నాణేల విషయంలో గతంలోనూ వదంతులు వచ్చాయి. అయితే ఈ వదంతులను నమ్మొద్దని ఆర్బీఐ గతంలో కూడా ప్రకటించింది. తమిళ హీరో ధనుష్ కేసు ఇంకా ఓ కొలికి రాలేదు. ఇరు వర్గాల వాదనలు విన్న మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ తీర్పును రిజర్వ్ లో ఉంచింది. ఈ కేసుపై తీర్పును కోర్టు వాయిదా వేసింది. ధనుష్ తమ కుమారుడేనంటూ మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ లో కదిరేసన్, మీనాక్షి దంపతులు పిటిషన్ దాఖలు చేశారు. తాము వృద్ధాప్యంలో ఉండడంతో మెయింటెనెన్స్ కింద నెలకు 65,000 ఇప్పించాలని వృద్ధ దంపతులు కోర్టు మెట్లెక్కారు.
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. బ్రిటన్ రాజధాని లండన్లో జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగు ప్రజలు భారీగా హాజరయ్యారు. టాల్ కల్చరల్ సెంటర్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారులు తమ ఆటపాటలతో అదరగొట్టారు. విదేశాల్లో సైతం భారత సంస్కృతిని పాటిస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు నిర్వాహకులు. ఇవి 30/60 విశేషాలు. నెక్స్ట్ పొలిటికల్ డిస్కషన్ లైవ్ షో ప్రసారం అవుతుంది. నమస్తే.